తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కన్ఫర్మ్ అయింది. నలుగురికి చోటు దక్కుతుందని తెలుస్తున్న నేపథ్యంలో ఆశావాహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి మద్దతుగా సీనియర్ నేతలు కూడా రంగంలోకి దిగారు. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్కు జానారెడ్డి లేఖ రాశారు. కేబినెట్లో రంగారెడ్డి ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్కు లేఖ రాశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మొత్తానికి మరికొద్ది రోజుల్లో కేబినెట్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అని అయితే సంకేతాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు. బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు నేరుగా హైకమాండ్కి అంటే ఢిల్లీ అధిష్టానానికి లేఖలు రాస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కేబినెట్లో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున లెటర్స్ రాస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళు కూడా ఎమ్మెల్యేలకి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా లాస్ట్ టైం ఏర్పడినటువంటి క్యాబినెట్లో అటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా క్యాబినెట్లో లేరు. సో ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి తమకు గనక అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు అవకాశం కల్పించకపోతే ఏకంగా తను రాజీనామా కూడా చేస్తా అన్నారు. ఇక నిన్న అటు మొత్తం రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. ఒక తాటి మీదకి వచ్చి నేరుగా హైకమాండ్కి లెటర్ రాశారు. ఇక ఈరోజు కాసేపటి క్రితం కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డి హైకమాండ్కి లెటర్ రాశారు. లెటర్లో ఖచ్చితంగా ఈసారి కేబినెట్ విస్తరణలో రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా అదొక మంచి మెసేజ్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా మిగతా నేతలందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని కల్పిస్తుంది అంటూ కూడా లెటర్లో పేర్కొన్నారు. అయితే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక సమయంలో కూడా రేపు ఎమ్మెల్సీలను అనౌన్స్ చేస్తారు అనే ముందు రోజు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్ళారు. సుదీర్ఘంగా గంట సేపు చర్చ జరిపారు. ఆ చర్చ సమయంలో జానారెడ్డి ఎవరైతే శంకర్ నాయక్ అంటే నల్గొండలో డీసీసీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ పేరుని ప్రపోజ్ చేశారు. ఆ పేరుని తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల అనౌన్స్మెంట్ సమయంలో ఆయన పేరు కూడా వచ్చింది. సో జానారెడ్డి ప్రపోజల్ మేరకు శంకర్ నాయక్కి కూడా అటు ఎమ్మెల్సీ టికెట్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జానారెడ్డి లెటర్ రాయడంతో ఎంటైర్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరిలో ఒక కొత్త ఆశ నెలకొంది. ఖచ్చితంగా ఈసారి కేబినెట్ విస్తీర్ణలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక నేత ఉండబోతున్నారు అనేదైతే వాళ్ళలో ఒక హోప్ నెలకొందని చూడాలి. సో చూడాలి మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి. అండ్ లెటర్ రాసినటువంటి సమయంలో అసలు ఎందుకు ఇవ్వాలి, ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా లెటర్లో మెన్షన్ చేశారు. అండ్ మోరోవర్ అంటే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులకి సముచిత న్యాయం జరిపే విధంగా చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రంగారెడ్డికి లాస్ట్ టైం కూడా క్యాబినెట్లో ఛాన్స్ దక్కలేదు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి నేతలు బలంగా కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో జరిగిపోయేటటువంటి క్యాబినెట్ విస్తీర్ణలో అటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా ఉండబోతున్నారు అనే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమ.